హలో ఆల్. నెల్లూరు మా విలేజ్. నెల్లూరు డిస్టిక్లో ఒక చిన్న విలేజ్. సో ఈ మధ్య నెల్లూరు అనగానే అందరూ ఫ్లాష్ ఫ్యాన్ వైరల్ చేసేసారు కదా. సో పాయింట్ ఏంటంటే, అది పక్కన పెడితే, ఫ్లాష్ ఫ్యాన్ పక్కన పెడితే ఏంటంటే, నెల్లూరులో పంట పొలాలు అవి కూడా లొకేషన్స్ అనేసి జనరల్గా మాగాడి అంటారు కదా, మాగాని పొలం జాగ్రత్త అంటారు కదా. సో చెరువు కింద ఉండేది మాగాని పొలం అంటారు. సంక్రాంతి ఇంకో 2 రోజులు టైం ఉంది కదా, ఏం చేయాలని అలా అర్థం కాక, చలో ఓకే పొలం దగ్గరికి వెళ్దాం ఒకసారి అనేసి అలా వచ్చాను. ఇదిగో ఇదే కనపడేదే మా పొలం అన్నమాట. కాకపోతే ఎప్పుడు చిన్నప్పుడు అట్లా పంట పొలంలో వచ్చి పని చేయడం అనేది, ఆ తర్వాత ఏదో జాబ్ అది అని చెప్పి మన సిటీలోకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం అది మన దూరం అయిపోయింది. పైన మనం వదులుకోలేం కదా, పల్లెటూరు వాళ్ళం కదా, మట్టి వాసన లేని ముద్ద అసలు దిగదు కదా మనకి. అంటే ఒకసారి చూద్దాం ఎలా నాట్లు వేసాము. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్, అంటే ఆ లాస్ట్ 1 ఇయర్ ప్లస్ ఈ ఇయర్ 2 ఇయర్స్ నుంచే మనం మళ్ళీ వ్యవసాయం చేయడం అనేది మళ్ళీ మొదలు పెట్టాం. చూడండి అక్కడ ఆల్రెడీ పొలం పని చేయడానికి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు సంథింగ్ ఏదో వర్క్ చేయడానికి వచ్చారు. చూడండి లొకేషన్స్, ఆ కొంగలు ఎలా అన్నీ చూడండి ఎంత హ్యాపీగా ఎగురుతున్నాయి అవి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. చూడండి అది ఎలా ఉన్నాయి. యాక్చువల్గా మేము ఫస్ట్ నాటినప్పుడు ఇది అలా ఉన్నాయి మావి. ఒక 1 మంత్ బ్యాక్. నాటు అంటారు మా సైడు. నాట్లు అంటే ఫస్ట్ మన వరిని జస్ట్ ఒక మంచి ఏరియాలో నానబెట్టి అన్ని చల్లుతా ఇత్తనాలు చల్లిన తర్వాత జస్ట్ అది నారు అనేది గ్రో అవుతుంది కదా. గ్రో అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా తీసేసి బయట తీసి కొన్ని లైక్ మనం ఒక చూపిస్తాను చూడండి, ఇదిగో కనపడుతుంది కదా, ఒక 4-5 తీసి ఒక చోట నాటడం, ఒక చోట ఇట్లా గుచ్చటం అనేది నాట్లు ఉంటాయి. అట్లా మొత్తం మనం ఒక సాలు అంటారు, అట్లా లైన్లో అన్నీ చల్లటం అనేది. చూడండి ఇట్లా ప్రతి పొలంలో అట్లానే ఉంటాయి. మా సైడ్ నెల్లూరులో మా దగ్గర నాటించాం, మంచిగా గ్రోత్ అయింది. వీటికి మళ్ళీ మనం 3-4 టైమ్స్ మందు చల్లాలి. ఆల్రెడీ మేము 3 టైమ్స్ చల్లాము, ఇంకొక 1 టైం చల్లాలి. సో అది ఇప్పుడే కాదు, ఇంకొక 1 మంత్ తర్వాత అట్లా చల్లుతాము. అంటే ఇంకొక 1 మంత్లో మంచిగా వస్తుంది అనగా అప్పుడు మళ్ళీ ఒకసారి చల్లుతాం అన్నమాట. అది 4th టైం. సో దాని తర్వాత మొత్తం స్టేజెస్లో మందు చల్లుతాం. ఎందుకంటే మందు చల్లటం అనేది ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఎలాంటి తెగులు రావద్దు, పురుగులు పట్టొద్దని. ఒకప్పుడు ఏంటంటే మనం పశువుల ఎరువు చల్లేవాళ్ళము. ఇప్పుడు అన్ని పరిస్థితులు మారాయి కాబట్టి, వ్యవసాయంలో కూడా పండించే పద్ధతులు మారాయి కాబట్టి, వాటన్నిటికీ మార్పులకు అనుకూలంగా మనం కూడా మారాలి. సో తప్పదు మందు చల్లడం అనేది. మందు అంటే మీన్స్ మనం తాగేది కాదు, పొలాలకి చల్లే వేరే మందు ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం ఈ వ్యవసాయం ఎలా చేయాలి, వరి ఎలా పండించాలి, పత్తి ఎలా పండించాలి. ఇక మనం జాబ్ చేసుకుంటూ సిటీలో ఎలా బతకడం వల్ల జనటికి దూరం అయిపోయింది. సో మైండ్ రిఫ్రెష్ కోసం అట్లా పల్లెలకు వచ్చాను. ఎవరు లేరు ఇప్పటి వరకు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు. మనకేం భయం కానీ మన పొలం దగ్గరికి మనం వస్తున్నాం. సో ఈ 3 బిట్లు ఉంటాయి మాది. ఇదంతా 3 బిట్లు మావే. 20 సెంట్లు తక్కువ ఎకరం ఉంటుందేమో. చూద్దాం ఎలా పెరుగుద్దాం. దాన్ని మళ్ళీ మనం మార్చ్ టైంలో, ఎండాకాలం దగ్గరకు వచ్చే టైంకి వరి కోతలు వస్తాయి. దాన్ని మాసీలు అంటారు మా సైడు. అప్పట్లో మాసీలు అంటే లైక్ 15-20 ఇయర్స్ బ్యాక్ మాసీలు అంటే వరి పండినాక కొడవలతోటి కూలీకి వచ్చే వాళ్ళందరూ కోసి ఒక చోట అంతా వేసి దాన్ని మళ్ళీ వచ్చి ట్రాక్టర్ వచ్చి తొక్కించి, ఆ తర్వాత మన గాలి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ మన చాటలతోటి చేస్తే ఆ పొట్టంతా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆ వడ్లంతా ఒక చోట పడతాయి అన్నమాట, ఆ కుప్ప. సో వాటన్నిటిని మళ్ళీ మన బస్తాలలో కట్టి మూట కట్టి సో మన ఇంటికి చేర్చుకుంటాం. అది ప్రాసెస్. ఆ వచ్చిన వాటితోటే సంక్రాంతికి పొంగల్ పెట్టాలి అనేది జస్ట్ ఒక ఆనవాయితీకి వచ్చేది. బట్ ఇప్పుడు మారిపోయిన కాలాన్ని బట్టి, మారిపోతున్న వాతావరణ పరిస్థితులను బట్టి సంక్రాంతి ఏమో అక్కడ వచ్చేసింది. మన పంట ఏమో ఇక్కడ ఇంకా మిడిల్ స్టేజ్లోనే ఉంది. సో ఇది చిన్న వ్లాగ్. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇవన్నీ తాటి చెట్లు అన్నమాట. మా సైడు తాటికల్లు బాగా ఫేమస్. తాటికల్లు అంటే అది ఇప్పుడు కాదు కానీ తాటికాయలు మేము చిన్నప్పుడు పిల్లకాయలు అంతా వచ్చి గుడ్డ పొరగాయలు గీరగాయలు అందరినీ వేసుకొని పడవలు గడకర్ర అంటారు అన్నమాట, కట్టి అన్నింటి కోసుకొని తిని పోతా అలా మామిడి చెట్టు ఉంటుంది అక్కడ. ఆ మామిడి చెట్టు దగ్గర సైలెంట్గా
ఏదో ఎవరు ఏమన్నారు కానీ ఆ స్టేజ్కి అది దొంగతనాన్ని ఫీల్ అయ్యేవాళ్ళని. వాళ్ళు చూసి కూడా పోనీలో ఒకటే కాయ కదా పిల్లలు ఏదో సరదా కోసుకున్నట్టు చెప్పి చూస్తున్నట్టుంటారు. అప్పట్లో మనం అదే పెద్ద దొంగతనం అబ్బా సాధించారు అని చెప్పి చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవ్వకుంటూ తినుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు నాకు కనపడితే వాళ్ళు చెప్తారన్నమాట, వేరే మీరు చేసి ఏదో పని అని తెలుసు కదా, కాకపోతే ఏదో సరదాగా పిల్లలు కదా ఆ స్టేజ్కి మీకు ఏం తెలుసు అని చెప్పి ఏదో నవ్వుతూ చెప్తాంటారు అనమాట. ఇప్పుడు ఆలోచించుకుంటే ఎన్నో బెస్ట్ మెమరీస్ మనకి. అఫ్కోర్స్ వ్యవసాయం చేసే పద్ధతులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి, కానీ మేబీ పండించే పద్ధతులు వేరే ఉండొచ్చు, దాని వెనకాల ఉన్న భావాలు మాత్రం ఒకటే, ఆ ఎమోషన్ ఒకటే. పండించిన పంట మంచిగా గ్రోత్ చేతి కనిపిస్తే వచ్చే ఆనందంలో ఉండే కిక్కే వేరబ్బా, ఇంకా చెప్పలేము. కాకపోతే మా నెల్లూరులో ఎక్కడ టచ్ చేసినా ఒకటేలా ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఒకే పద్ధతిలో పండిస్తారన్నమాట. కొంగ చూడండి ఎలా ఉందో, అసలు ఏంటి కూర్చునింది. ఎందుకంటే పొలంలో ఏదో చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న చేపలు అట్లాంటివి కనపడితే అలా టక్కి నోట్లు వేసి కట్టని రెడీ చేస్తున్నది స్టడీగా. మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో కూడా ఏదో కొంగ పట్టం ఉంది కదా, చూడు ఎలా ఉంది అది. అసలు ఏంటి వెళ్దాం నా దగ్గరికి, అది వెళ్ళిపోతుంది నాకు తెలిసి మనం వెళ్ళేసరికి. రెండు ఉన్నాయి, లేచిపోయింది అది. సో అది బ్రోస్ మా విలేజ్ మాట్లాడి వీడియో బైట్. ఇట్స్ లైక్ జస్ట్ హ్యాపీనెస్ కోసం చేస్తాం అది. ఇలాంటి ఊళ్ళల్లో ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ని క్యాప్చర్ చేసి పెట్టుకోవడం అంటే మన తర్వాత వచ్చే జనరేషన్ లైక్ మన జూనియర్స్కి మనం కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, లైక్ మనకు ఒక మెమరీ ఉన్నట్టు ఉంటుంది. కానీ షూట్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు, మీకు తెలిసిందే కదా నెల్లూరు అనగానే చేపల పులుసు ఎంత ఫేమస్, సరదాగా గాలం పట్టుకొని చేపలు పడదామని వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎలాంటి చేపలు పడితే కూడా చూద్దాం. యాక్చువల్గా నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అని అంటే కొన్ని చోట్ల మంచిగానే ఉంటాయి కర్రీస్, బట్ నెల్లూరు చేపల పులుసు అనేది చాలా ఫేమస్ అన్నిటితో పోల్చుకుంటే. అది ఎందుకు అంత టేస్ట్ వస్తుంది అని అంటే ఇక్కడున్న వాటర్ వల్లనే కొంత వాటికి ఆ టేస్ట్ వస్తుంది. సేమ్ లైక్ అలాంటి చేపలు వేరే చోట కూడా దొరకవచ్చు. పైగా ఇక్కడ వండే పద్ధతులు, వాళ్ళు వేసే మసాలాలు, ఆ వండే విధానం వల్ల, ఈ వాటర్ వల్ల కూడా కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. అందుకే నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ అంటారు. మిగతా చోట్ల కూడా ఫేమస్ ఉంటుంది. సో కొన్ని వేమన పద్యాలు చాలా ఫేమస్. అలా అని శ్రీశ్రీ గారి మాటలు, ఆ పాటలు ఫేమస్ కాదని కాదు కదా, రెండిటికి డిఫరెన్స్ ఉండొచ్చు, రెండు ఫేమస్. అలాగే వాటి మధ్య ఉన్న వ్యత్యాసం వేరే ఉండొచ్చు, అర్థాలు వేరు ఉండొచ్చు. అలానే రెండు ఫేమస్ కాదని కాదు కదా, రెండు ఎంత ఫేమస్. సేమ్ లైక్ నెల్లూరు చేపల పులుసు అంతే ఫేమస్, మిగతా కొన్ని ఏరియాస్లలో కూడా అంతే ఫేమస్. యాక్చువల్ చెప్పాలంటే ఆంధ్రాకి చేపల పులుసు, తెలంగాణకి బోటి, అది గోంగూర. సో నా ఫ్రెండ్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ ఇంటికి వెళ్ళినప్పుడు చేపల కూర తీసుకురా, చేపల కూర తీసుకురాని. ఈసారి ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్ కోసం. ఈసారి నెల్లూరు చేపల పులుసు తీసుకెళ్ళటం. కనపడేది మా విలేజ్కి రామదేవుడు టెంపుల్, ఆ పక్కకి చెక్ డ్యామ్ అని ఉంటుంది, అక్కడే పోలేరమ్మ టెంపుల్. జాతర వస్తే మాత్రం తెలుసు కదా, ధూమ్ధామ్ దోస్తాం గిరగమరగ చేస్తాం అన్నట్టుగా సూపర్ చేస్తాం. చూడండి మందు అలా చల్లటం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ ఇన్ని కేజీస్ మందు మొత్తం స్క్వేర్ ఫీట్లో ఉన్న కాయ మొత్తానికి సరిపోయేలా చల్లడం అనేది ఒక ఆర్ట్. అది కూడా సో అది రైతులకి బాగా తెలుసు. చెప్పాలంటే పిల్లలకి వాళ్ళు మన ఆస్తినే వారసత్వంగా ఇవ్వడం కాదు, మన నాలెడ్జ్ని కూడా వారసత్వంగా ఇవ్వాలి. అందులో ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఉన్న మెలకువలు చాలా బెటర్గా ఇవ్వగలగాలి. అప్పుడే కదా మన మూలాలు చాలా దృఢంగా ఉంటేనే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో దయచేసి మిగతా వాళ్ళు కూడా, మా కొడుక్కి ఏం లేదు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఈ పొలాల పని అవసరం లేదు, అది లేదు ఇది లేదు, మాకు అవసరం లేదు, సరిపోతేనే అని మనమే మన జ్ఞానాన్ని కప్పెట్టేస్తున్నాను. ఐ మీన్ గుంతదోవి ఆ జ్ఞానాన్ని అందరేసి పాత్రేసేస్తున్నాం అన్నమాట. ఇట్స్ లైక్ అర్థం ఉంటాయని చెప్తున్నాను.
సో మనం కూడా ఏంటంటే నాకు పడదు, నేను ఈ పని చేయలేను, అది ఇది అని చెప్పి నేను వెళ్ళలేను అని చెప్పి చేతిలోటం కూర్చోవడం కంటే ల్యాప్టాప్ కొంచెం పని చేస్తుంటే జాబ్ చేయాలి. జాబ్తో పాటు మన మూలాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో అది చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి అతను ఎలా చదువుతున్నాడు ముందు. ఓల్డ్ జనరేషన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతోటి మనం వెళ్తే వాళ్ళకి హెల్ప్గా వెళ్ళామనుకోండి పని చేయడానికి. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ మందు అందించడం ఏదైతే ఉందో, జూమ్ చేస్తాను ఇటు అదంతా తీసుకెళ్ళి వాళ్ళ తాతకి ఇస్తాడనమాట. వాళ్ళ తాత అది ఒక సర్టెన్ వేవ్లో, ఐ మీన్ ఆ లైన్ అండ్ లెంత్లో అది చల్లాలన్నమాట, మందు వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఒక 50 కిలో మందు అనేది మొత్తం నా స్క్వేర్ ఫీటు మాగానికి కరెక్ట్గా చల్లటం అనేది తెలిసి ఉండాలి. సో అది మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు, మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనం చూస్తూ నేర్చుకుంటే మనకు అలవాటు అవుతుంది. మన తర్వాత మన పిల్లలకి వాళ్ళ తర్వాత వాళ్ళకి అట్లా నేర్పించుకుంటూ ఉండాలి.